నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన రకరకాల ప్రచారాలను పటాపంచలు చేస్తూ ఆ నేత సొంత పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో అక్కడ వార్ వన్ సైడ్ అయినట్టే అనే ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఏ పార్టీ? వాజ్ ది స్టోరీ? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. దీంతో క్యాడర్లో జోష్ పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీతో కోడెల కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగత కోడెల శివప్రసాద్ టీడీపీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఆయన బలవన్మరణం తరువాత కుమారుడు కోడెల శివరాం రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులొచ్చాయి. సత్తెనపల్లి టీడీపీ బాధ్యతలు తనకు అప్పగించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు శివరాం. కానీ బీజేపీకి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించి టికెట్ ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. దీంతో తమ కుటుంబానికి తగిన గుర్తింపు లేదనే బాధతో కోడెల శివరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరినప్పటి నుంచి సహాయ నిరాకరణ పాటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. తండ్రి కోడెల శివప్రసాద్ పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఓవైపు కన్నా లక్ష్మీనారాయణ, మరోవైపు కోడెల శివరాం సత్తెనపల్లి నియోజకవర్గంలో విడివిడిగా కార్యక్రమాలు చేస్తుండడం క్యాడర్కి ఇబ్బందికరంగా మారింది. ఒకరి వైపు ఉంటే మరొకరికి కోపం వస్తుందేమోననే ఉద్దేశంతో కొందరు మదన పడుతున్నారు. దీంతో సైకిల్ పార్టీలో కొంత సమన్వయం లోపించింది అనే టాక్ నడుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతిపక్షానికి రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన టీడీపీ అధిష్టానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టీడీపీ ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, చిరంజీవులు కోడెల శివరాంతో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో దారికొచ్చారు అని సమాచారం. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అధిష్టానం దూతలకు శివరాం స్పష్టం చేశారట. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు నివాసంలో ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరింది అనే టాక్ నడుస్తోంది. ఇద్దరు ఐక్యంగా పనిచేసి సత్తెనపల్లిలో టీడీపీ జెండా ఎగరవేయాలని సూచించారు. దీంతో సత్తెనపల్లి సైకిల్ పార్టీ క్యాడర్ జోష్లో ఉంది. ఇప్పటి వరకు కోడెల శివరాం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది. బుజ్జగింపుల పర్వంతో క్యాడర్లో నెలకొన్న అయోమయం తొలగిపోయింది. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలుపుపై గట్టిగా క్లారిటీ వచ్చిందనే చర్చ సాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ నేత కోడెల శివరాం తోడవడంతో ఇక వార్ వన్ సైడ్ అవుతుందనే టాక్ నడుస్తోంది. పోలింగ్ కు ముందే కన్నా లక్ష్మీనారాయణ గెలుపు ఖాయమైందని, మెజారిటీ ఎంత అనే లెక్క తేలాల్సి ఉందని సత్తెనపల్లి టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. మరోవైపు కోడెల శివరాంకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నేతను ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితం చేయకుండా పక్కనే ఉన్న నరసరావుపేట స్థానంతో పాటు పల్నాడు జిల్లా మొత్తంలో ప్రచారం చేయించాలని భావిస్తోంది అనే చర్చ సాగుతోంది. దివంగత కోడెల శివప్రసాద్కు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీంతో కోడెల శివరాం సేవలను కూడా అదే స్థాయిలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించిన తరువాత స్పీడ్ పెంచాలి అనే ఆలోచనలో ఈ నేత ఉన్నట్టు వినిపిస్తోంది. మొత్తానికి దివంగత కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం ఇన్నాళ్లకు గుర్తించిందని ఆ నేత అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. మరి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.